హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఏపీ ప్రజలకైతే భారీ గుడ్ న్యూస్ అయితే ఈ నెలలో జరగబోతుందండి. ఎందుకంటే 4 పథకాలు అయితే ఈ నెలలో అమలు కాబోతున్నాయి. ఆ 4 పథకాలు అనేటివి నేను పూర్తిగా అయితే మీకు వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా ఉచిత గ్యాసు, అలాగే మత్స్యకార భృతి, అలాగే కొత్త పెన్షన్ల గురించి కూడా మనకు అప్డేట్ ఒకటి అవుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు, అలాగే ఎస్సీ ఎస్టీ సబ్సిడీ లోన్స్, ఇవన్నీ ఎప్పుడు అమలవుతాయి, ఏ డేట్లో అమలవుతాయి అనే విషయాన్ని అయితే ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో అయితే తెలపబోతున్నాను. అలాగే మన నిన్న జరిగినటువంటి మీటింగ్లో మన నాదెళ్ల మనోహర్ గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. దాని గురించి అయితే పూర్తిగా మీకు నేను వివరాలన్నీ అందిస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం, గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాల్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వివరాల ప్రకారం ఏంటంటే ఒక్కొక్కటిగా ఈ నెలలో అమలైపోయేటి మీకు నేనైతే ఇప్పుడు పూర్తిగా వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా ఒకటంటే నిన్న మనం జరిపినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఒక మీటింగ్లో ఏం చెప్పారంటే, ఈ ఫస్ట్ విడత ఉచిత గ్యాస్ దీపం పథకం కింద మహిళలకు ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత గ్యాస్ ప్రక్రియనైతే మొదలుపెట్టాము. ఫస్ట్ గ్యాస్ విడతనైతే మొదలైపోయింది. ఆల్రెడీ ఆ విడత కూడా టైం అయిపోయింది. కాబట్టి రెండో విడత కూడా ఈ నెల నుంచి బుక్ చేసుకోండి. ఈ నెల నుంచి 2వ తేదీ 3వ తేదీ నుంచి బుక్ చేసుకోండి. రెండో విడత గ్యాస్ని కూడా బుక్ చేసుకోండి. ప్రజలు ఫ్రీ గ్యాస్ని పొందండి, రెండో గ్యాస్ కూడా అనేసి ఆయన చెప్పడం జరిగింది. అలా అయితే ఇదొక ఉచిత గ్యాస్ ఒక పథకం అయితే ఈ నెలలో ఒకటి ప్రారంభం అయితే అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఉచిత గ్యాస్ అనేది ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి రెండో సిలిండరు దాన్ని కూడా బుక్ చేసుకోమనేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ నెల మత్స్యకారి భృతి కూడా వేయబోతున్నట్టు, 20,000 వాళ్ళ అకౌంట్లోకి జమ చేయబోతున్నట్టు చెప్పారు. ఆ డేట్ అయితే ఈ నెల 15వ తేదీ లోపల అయితే వేస్తా అనేసి గతంలో చెప్పారు. దాని పూర్తి వివరాలను అందిస్తే మత్స్యకార్మికుల గురించి కూడా నేను మరో వీడియో అయితే నేను చేస్తాను. మత్స్యకార్మికులకి అయితే ఇది కూడా ఒక గుడ్ న్యూస్ కూడా అనుకోవచ్చు. అయితే ఉచిత గ్యాస్ గురించి కూడా మనకి నిన్నైతే మన ప్రకటన అయితే చేశారు. కాబట్టి ఎవరైతే రెండో గ్యాస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. తొలి గ్యాసు ఎవరైతే పొందలేదో వాళ్ళకి రెండో గ్యాస్ కూడా బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు డబ్బులు పడిన కూడా విషయం నేను అందిస్తాను, లాస్ట్లో చెప్తాను. ఎందుకు పడలేదనే విషయం దాన్ని పడే విధంగా ఎలా చేసుకోవాలి కూడా నేను చెప్తాను లాస్ట్లో. ఇంకా మత్స్యకార్మికుల గురించి అయితే చెప్పాను. మత్స్యకార భృతి అయితే ఈ నెలలో వాళ్ళకైతే పడబోతుంది. డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. వాళ్ళ ఖాతాలోకి 20,000 అయితే జమ కాబోతున్నాయి. ఇంకొకటి కొత్త పెన్షన్ల గురించి ఒక అప్డేట్ అయితే మీకు నేను చెప్పాను కదా. కొత్త పెన్షన్ల గురించి అప్డేట్ ఏంటంటే, ఈరోజు 3వ తేదీ, రేపు 4వ తేదీన సదరన్ స్లాట్ బుకింగ్ అయితే కాబోతుంది. 10 గంటల నుంచి సదరన్ స్లాట్ అయితే ఓపెన్ కాబోతుంది. ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ల గురించి ఎదురు చూస్తున్నారో, సదరన్ స్లాట్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే రేపైతే శుభవార్త అనుకోవచ్చు. రేపు ఉదయాన్నే 10 గంటలకి సదరన్ స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ కాబోతుంది. కాబట్టి కొత్త పెన్షన్లకి సదరన్ స్లాట్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంది. కాబట్టి దివ్యాంగుల పెన్షన్లకి సదరన్ స్లాట్ బుకింగ్ అయితే రేపు కాబోతుంది. త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇస్తామనేసి మన సెల్ఫ్ అధికారి రాష్ట్ర మంత్రి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇంకా మనకి ఎస్టీ ఎస్సీ సబ్సిడీ లోన్లకి అయితే ఈ నెల 11వ తారీఖు నుంచి ఎస్టీ ఎస్సీ సబ్సిడీ లోన్లు అయితే ఓపెన్ కాబోతున్నాయి. ఇంతకుముందు బీసీ కార్పొరేషన్, అలాగే బీసీ కార్పొరేషన్ లోన్స్ ఓపెన్ అయినాయి. బీసీ కార్పొరేషన్ లోన్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఎస్టీ ఎస్సీలకు కూడా అవకాశం కల్పిస్తూ ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా ఈ నెల 11వ తారీఖు నుంచి అయితే OBMMS సైట్లో ఓపెన్ కాబోతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఎస్టీ ఎస్సీ అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ లోన్లు, సబ్సిడీ లోన్లు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఈ నెల 11వ తారీఖు నుంచి కల్పించబోతున్నారు. ఇదొక మనకు సమాచారం అనమాట. తర్వాత కొత్త రేషన్ కార్డు గురించి కూడా ఏంటంటే, ఈ కొత్త రేషన్ కార్డులు ఈ నెల వరకు ఈకేవైసీ అనేది పొడిగించారు. కాబట్టి ఈ నెల వరకు ఈకేవైసీ అనేది ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి ఈ నెల పూర్తయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కొత్త రేషన్ కార్డులకి అవకాశం కల్పిస్తాము. అలాగే ఇప్పుడున్న రేషన్ కార్డు తరహాలో ATM సైజు రేషన్ కార్డులని అందించబోతున్నాం అనేసి నాదెళ్ల మనోహర్ గారు నేనైతే ATM కార్డు సైజు కూడా ఆయన చూపించడం జరిగింది. కాబట్టి ATM కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డు కూడా ఆయన చేతిలో పట్టుకొని మీడియాకు చూపించడం జరిగింది. ఆ రేషన్ కార్డులు కూడా నెక్స్ట్ మంత్లో రాబోతున్నాయి. పాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నారు. అలాగే విభజన, అలాగే తప్పులు ఒప్పులు, మార్పులు చేర్పులు, అలాగే స్ప్లిట్టింగు, ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరకు షిఫ్టింగ్ చేసుకోవడం, ఇట్లాంటివి కూడా జరిపే అవకాశం ఆప్షన్ కూడా ఇస్తామనేసి ఆయన చెప్పడం జరిగిందనమాట.
అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కొత్త పెన్షన్ సాధారణ స్లాట్ బుకింగ్ కోసం అయితే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఎవరైతే చేసుకోకుండా ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింకు ఈరోజు చేసుకోండి. రేపైతే ఓపెన్ అవుతుందని చెప్పారు. కాబట్టి రేపు ఓపెన్ అవ్వగానే రేపు దాని గురించి తెలుసుకొని చెప్తాను. అలాగే ఉచిత గ్యాస్ గురించి ఈ ప్రతి ఒక్కరూ చాలా డబ్బులు పడేదని ఆందోళన పడుతున్నారు. దాని గురించి అయితే ఎన్పిఎస్ లింక్ అయితే ఉండాల్సి ఉంటుందండి. ఎన్పిఎస్ లింక్ ఉంటేనే ఉచిత గ్యాస్ అనేది అమౌంట్ పడడం జరుగుతుంది. కాబట్టి రెండో విడత ఉచిత గ్యాస్ను కూడా ఈ నెల ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ నెల ఓపెన్ చేసాము. ఈ నెల కూడా రెండో విడత గ్యాస్ని బుక్ చేసుకునేసి నాదిల మనోహర్ చెప్పడం జరిగింది. కాబట్టి రెండో గ్యాస్ విడతగా మొదటి గ్యాస్ పొందలేని వాళ్ళు రెండో గ్యాస్ కూడా ఉచిత గ్యాస్ని బుక్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి డబ్బులు ఎందుకు పడలేదని ఎన్పిఎస్ లింక్ అకౌంట్కి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అది సరి చేసుకోండి. మీ ఆధార్ కార్డులో ఒక పేరుండి ఆల్రెడీ గ్యాస్లో ఇంకొక పేరు ఇచ్చుంటే కూడా పడకపోవచ్చు. అది కూడా సరి చేసుకొని మీ గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. తర్వాత ఈకేవైసీ చేయించుకున్న తర్వాత మీకు డబ్బులు అయితే పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ గ్యాస్ పొందలేని వాళ్ళు రెండో గ్యాస్ కూడా పొందుతున్నారు. అంటే రెండు గ్యాసులు పొందొచ్చు అనే ఆలోచన కూడా కొంతమంది డౌట్స్ అయితే ఉన్నాయి. అలా అయితే కుదరదండి. ఎందుకంటే ఫస్ట్ గ్యాస్ మిస్ అయిపోతే ఇంకా అది లేనట్టే. నెక్స్ట్ రెండో గ్యాసు తర్వాత మూడో గ్యాస్ బుక్ చేసుకున్నానికైనా కూడా మీరు ఈకేవైసీని అలాగే మీ ఆధార్ కార్డు ఉన్నటువంటి పొరపాట్లని అలాగే ఆధార్ కార్డులకి మీకు ఎన్పిఎస్ లింక్ అనేది కూడా సరి చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఫస్ట్ గ్యాసు తర్వాత రెండో గ్యాస్ రెండు ఈ నెలలో బుక్ చేసుకుంటే వస్తాయా అనేది మాత్రం రాకపోవచ్చు అండి. 99% రాకపోవచ్చు. కాబట్టి ఈ రెండో గ్యాస్నైనా మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు పడుతుంది అన్నమాట. ఈ నెలలో మత్స్యకార్మిక వృత్తి కూడా రాబోతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఎన్పిఎస్ లింక్ అనేది ఆధార్ కార్డుకి అనేది ఉంటేనే అకౌంట్కి ఉంటేనే మీకు ఎన్పిఎస్ లింక్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అమౌంట్ పడుతుంది. కాబట్టి ఎవరైతే మత్స్యకార్మికులు ఉన్నారో వాళ్ళు ఆధార్కి ఫోన్ నెంబర్ లింకు అలాగే ఎన్పిఎస్ లింక్ కూడా అకౌంట్కి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ నెలలో అమౌంట్ వేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పిన సమాచారం. నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.